शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అనేటువంటి మన శీర్షిక. ఈ శీర్షికలో మనము గత కొద్ది నెలలుగా సుమారు 2 ఏళ్లుగా మహాభారతంలోని కథలు వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ చెప్పేటువంటి నేపథ్యంలో ఆదిపురం సభాపురం పూర్తి అయింది. వనపురంలో 99 కథలు, వనపురంలో అంటే మొత్తం కథలు 99 కథలు చెప్పుకున్నాం. తర్వాత 2-3 నెలలుగా విరామం వచ్చింది కొన్ని అనివార్య కారణాల వల్ల. ఇప్పుడు మళ్ళీ మనము కథలను, ఆ కథా ప్రసంగాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నాం. ఈ రోజు చెప్పేటువంటి కథ 100వ కథ, వేదవ్యాస మహాభారతంలోని కథ 100వ కథ, వనపర్వంలో ఉన్నటువంటి కథ. ఏమిటి నేపథ్యం? ఏమిటి కథ అంటే దుర్యోధనుని యొక్క ఘోషయాత్ర అన్నటువంటి కథ. ఏమిటి నేపథ్యం? మనం ముందు కథల్లో చెప్పుకున్నాం. ముందు కథలు ఏం చెప్పుకున్నాం అంటే పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత వనవాసం చేస్తున్నారు. ఆ వనవాసం చేసేటువంటి సందర్భంలో వాళ్లకు జరిగినటువంటి ఒకానొక వింత అనుభూతి ఈ రోజు కథ. ఏమిటి అంటే దుర్యోధనుడు అక్కడికి రావడం, దుర్యోధనుడు ఘోషయాత్ర అన్నటువంటి కథ. ఈ కథను సాధారణంగా చెప్పుకున్నట్టే ఈ కథ అంతా పూర్తి చెప్పుకుందాం. మనం చెప్పుకున్న తర్వాత చివరిలో ఈ కథలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి, ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏమిటి, ఏం నేర్చుకోవాలి ఈ కథ నుంచి అన్నటువంటి విషయం తర్వాత చెప్పుకుందాం. మనం కథ అయిపోగానే చెప్పుకుందాం. ఈ కథ ఏమిటంటే దుర్యోధనుడు పాండవులను పరాభవించడానికి వెళ్ళడము, తానే పరాభవించబడి ఇంటికి రావడము అన్నటువంటి కథ. చూద్దాం ఏమిటో, ఆ పరాభవం ఏమిటో మనం చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే అనుకోకుండా పాండవుల దగ్గరికి ఒక విప్రుడు, ఒక బ్రాహ్మణుడు వెళ్తాడు. అంటే ఎంతో మంది బ్రాహ్మణులు వెళ్తుంటారు పాండవుల దగ్గరికి, ఎంతో మంది బ్రాహ్మణులు వెళ్ళడము. ఆ బ్రాహ్మణులు, మునులు, ఋషులు, తర్వాత గొప్ప గొప్ప సన్యాసి అయినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడాను పాండవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను విచారించి కుశల ప్రశ్నలు వేసి, వ్యాసులంతటి వాడే ఎన్నోసార్లు పాండవుల దగ్గరికి వెళ్తుంటాడు వనవాసంలో ఉన్నప్పుడు. బాధపడుతున్నారు కదా పాపం అని చెప్పేసి వాళ్ళకు కరుణ చూపించి వాళ్ళతో పలకరించి వాళ్ళకు కొన్ని ఉపశమన వాక్యాలు చెప్పి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఒక విప్రుడు అలాగే ఎలా వెళ్తాడు, పాండవులను చూసిన తర్వాత అతను దేశాటనం చేస్తుంటాడు. దేశాటనం చేసేటువంటి అతను అలా సరాసరి హస్తినాపురానికి కూడా వస్తాడు. హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుడిని సమీపిస్తే ధృతరాష్ట్రుడు ఆ విప్రుడిని సాధారణంగా ఆహ్వానించి, అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఏ దేశాలు చూశారు, మొత్తం అంతా అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, అయ్యా నేను ఇప్పుడే పాండవుల దగ్గర నుంచి వస్తున్నాను, ద్వైతవనానికి వెళ్ళాను, పాండవులు ద్వైతవనంలో ఉన్నారు, వాళ్ళని చూసిన తర్వాత మిమ్మల్ని కూడా చూద్దామని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాను అంటాడు. మరి ధృతరాష్ట్రుడికి చాలా సంతోషం అవుతుంది. పాండవులను చూసి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు కదా అని చెప్పేసి, మరి పాండవులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమైనా కష్టపడుతున్నారా, సుఖంగానే ఉన్నారా, ఏమిటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అతను విప్రునితో అడుగుతాడు. ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, అయ్యా ఏం లేదు, పాండవులు చాలా దైన్య స్థితిలో ఉన్నారు. హంసతులిగా తల్పంలో పడుకునేటువంటి మహారాజు అయినటువంటి ధర్మరాజు కటిక నేలపై పడుకుంటున్నాడు. పీతాంబరాలు ధరించవలసినటువంటి పాండవులు మృగ చర్మాలు ధరిస్తున్నారు. మరి ద్రౌపది నార చీరలు ధరించి అలా ఆమె పారాడుకుంటూ ఉంది. ఆమె చాలా దైన్య స్థితిలో ఉన్నారు, అనాథలుగా ఉన్నారు అని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా అతను ఆ పాండవుల యొక్క విషయాన్ని బ్రాహ్మణుడు ఇతని చెప్తాడు. ధృతరాష్ట్రుడికి చాలా బాధ అయిపోతుంది. వాళ్ళు కూడా తన కొడుకులే కదా, అలాంటి కొడుకు ఎందువల్ల వాళ్ళు అలా బాధపడుతున్నారు, తన మూలంగానే బాధపడుతున్నారు కదా అని అనుకుంటాడు. ఆ బ్రాహ్మణుడితో అన్ను కూడా అంటాడు, అయ్యో నా మూలంగానే వాళ్ళు బాధపడుతున్నారు, మా శకుని తర్వాత దుర్యోధనుడు వీళ్ళు మోసంతో అందులో నుంచి వీళ్ళు ఆ జూదమాడి వాళ్ళ రాజ్యాన్ని హరించారు కదా, మరి అలా రాజ్యాన్ని హరించినప్పుడు వాళ్ళు పాండవులు చాలా కష్టపడుతున్నారు, నా మూలంగానే వాళ్ళు కష్టపడుతున్నారు, ధర్మానికి లోబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు, లేకుంటే ఈ కౌరవుల్ని ఎప్పుడో గెలిచిండేటువంటి వాళ్ళు ఏమో తెలియదు అని ఆయన బాధపడతాడు. బాధపడి ధృతరాష్ట్రుడు ఇంకా అంటాడు, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళంతాను దుష్టచతుష్టయమైనటువంటి వాళ్ళు. వీళ్లకు ధృతరాష్ట్రుడే చెప్తాడు, మహాభారతంలో ఇదంతా ఉంది. మరి ధృతరాష్ట్రుడు ఇలా బాధపడడం కూడా జరిగింది. బాధపడి ఆయన అంటాడు, మరి ఇంత కష్టాలు తేవడానికి కారణం ఈ దుర్యోధనుడే కదా, అందుకు నేను కూడా కారణమే కదా, మరి అలాంటప్పుడు వాళ్ళు దీనంగా బాధగా ఉన్నప్పుడు బాధలో కోపం ఉన్నటువంటిది రావడము సహజమే కదా, మరి ధర్మరాజు ధర్మాత్ముడు, అతను ఒకవేళ నన్ను
నా యొక్క పాపాలను అతను క్షమించవచ్చు. కానీ ఆ భీముడు చాలా కోపిష్టివాడు. వాడు చాలా కోపిష్టి. తర్వాత నిప్పు రవ్వతో సమానమైనటువంటి వాడు. అలాంటి వాడు మాత్రం ఎప్పుడు కూడాను మమ్మల్ని ఓడించాలనే, మా కౌరవులను ఓడించాలని అనుకుంటుంటాడు వాడు. మరి అర్జునుడేమో సౌమ్యమైనటువంటి వాడు. అన్న చెప్పినటువంటి మాటలు వినేటువంటి వాడు. ధర్మరాజు చెప్పినటువంటి మాటలు వినేటువంటి వాడు. అయినప్పటికీ కూడా కోపమొస్తే అతన్ని కూడా నిరోధించడం చాలా కష్టము. అతను సహజంగానే సవ్యసాచి. సవ్యసాచి అంటే 2 చేతులతో, అది అర్జునుడు 2 చేతులతో బాణాలు వేసేటువంటి వాడంట. 2 చేతులతోనూ గాంధీవాన్ని ఎక్కుపెట్టి బాణాలేసేటువంటి లాఘవం అతనిలో ఉండింది. మరి అంతటి శక్తివంతుడు అతను. మరి అతని గా ధనుస్సు గాంధీవం మహా వేగవంతమైనటువంటిది. అతని బాణాలు దివ్యాస్త్రాలన్నీను. ఎక్కడి నుంచో సంపాదించాడు అతను. దేవతలు దేవలోకం నుంచి సంపాదించాడు. ఈశ్వరుడిని మెప్పించేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. అలాంటి గొప్ప అస్త్ర శస్త్రాలతో సమూహాలతో అతను ఉన్నటువంటి వాడు అతను అర్జునుడు. నకుల సహదేవులు సాటి లేని మేటి వీరులు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళు కోపం లేకుండా ఉంటుందా? వీళ్ళందరికీ కోపం వచ్చినప్పుడు దుర్యోధనాదులు అతను వాళ్ళ ఎదుట నిలవగలడానికన్నా శక్యం ఉంటుందా అని చెప్పేసేసి అతను ధృతరాష్ట్రుడు బాధపడతాడు. ఇంకా అంటాడు శకునితో ఏమంటాడంటే, ఇతనితో ఆ బ్రాహ్మణుడితో అంటాడు, చూడు మా మా కొడుకులు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు కేవలము తేనె తుట్టెని చూస్తారు కానీ లోయని చూడరు అంటారు. అంటే ఏమిటి తేనె తుట్టె లోయ అంటే ఏమిటంటే, ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఏమిటంటే ఒక చెట్టు ఉంటుందంట. ఆ చెట్టుకు పైన కొమ్మ మీద ఒక తేనె తుట్టె ఉంటుంది. తేనె తుట్టె అంటే హనీ హైవ్ ఉంటుంది. ఆ క్రిందేమో పెద్ద లోయ ఉంటుంది. దుర్యోధనాదులు హనీ మాత్రమే చూస్తున్నారా, తేనెను మాత్రమే చూస్తున్నారు కానీ లోయను చూడడం లేదు. వాళ్ళ తేనెను పట్టుకుంటుందామన్న ఆశ ఉంది కానీ ఆ ఆశకు వెళ్ళినప్పుడు కింద పడిపోతామన్నటువంటి, గోతిలో పడిపోతామన్నటువంటి వాళ్లకు ఆ బుద్ధి వాళ్ళకి కలగడం లేదు. అందుకే వాళ్ళు మూర్ఖులు కదా అని చెప్పి ధృతరాష్ట్రుడు చాలా బాధపడతాడు. బాధపడిన తర్వాత ఇదంతా ఒకవైపు ఏమవుతుంది, శకుని పక్కగా వచ్చి అతను వింటుంటాడు. అతను చాటుగా ఇదంతా ధృతరాష్ట్రుడు బ్రాహ్మణుడితో మాట్లాడే మాటలన్నీ వింటాడు. ఆయనకు తెలుస్తుంది మరి వీళ్ళు ద్వైతవనంలో ఉన్నారు అన్నటువంటి విషయం శకునికి తెలుస్తుంది. వెంటనే అతను ఏం చేస్తాడంటే శకుని హుటాహుటిన దుర్యోధన దగ్గరికి వెళ్తాడు. దుర్యోధన దగ్గరికి వెళ్ళి దుర్యోధనకి జరిగిన విషయం అంతా చెప్పడు. పాండవులు ఉన్నారు, మరి ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు, ఈ విషయం చెప్పడు. చెప్పకుండా ఏం చెప్తా అంటే, దుర్యోధన మంచి సమయం వచ్చింది ఇప్పుడు. ఏమిటంటే పాండవులు ద్వైతవనంలో ఉన్నారన్నటువంటి విషయం నాకు తెలిసింది. మనము ద్వైతవనం చాలా దూరంలో లేదు, దగ్గరలోనే ఉంది. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే, ఆ వాళ్ళు రాజ్యహీనులైనటువంటి వాళ్ళు, సంపదను కోల్పోయినటువంటి వారు, ధన భ్రష్టులైనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అక్కడ బాధపడుతున్నటువంటి సందర్భంలో మనమేం చేయాలి, మనకు ఉన్నటువంటి రాజరికాన్ని అంతా రాజసిక అన్నంత చూపిస్తూ మనము మనం ఆటపాటోటంగా మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే మన సంపదను, మన సిరిని, మన భోగ భాగ్యాలను అన్ని వాళ్ళు చూపించాలి. దుర్యోధన నేను ఒకటి చెప్తాను విను. నీకెంతైనా ఐశ్వర్యాలు ఉండొచ్చు, ఐశ్వర్యాలు ఉండొచ్చు, భోగ భాగ్యాలు ఉండొచ్చు, భవనాలు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. అయినప్పటికీ కూడాను వాటినన్నిటినీ శత్రువులు కానీ మిత్రులు కానీ చూసినప్పుడు మాత్రమే వాటికి సమర్థత అనేది దొరుకుతుంది. శత్రువులు చూసి ఈర్షపడాలి, మిత్రులు చూసి గర్వపడాలి. అప్పుడు మాత్రమే ఆ సంపదకు సమర్థత అన్నటువంటిది ఏర్పడుతుంది. లేకుంటే సమర్థత ఏర్పడదు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంటుంది, ఎంతో డబ్బు ఉంటుంది, ఏదో దేశంలో బ్రతుకుంటావు, ఎవడు నేను అడిగేవాడు లేడు. అలాంటి సందర్భం కాదు. మరి శత్రువులు చూడాలి, ఈర్షపడాలి. అప్పుడు మాత్రమే ఆ సంపత్తుకు రాణింపు అన్నటువంటిది కలుగుతుంది. కాబట్టి మనం ఈ సమయంలో మనం వెళ్ళాలి అని చెప్పేసి శకుని సూచిస్తాడు. దుర్యోధనుడు అంటాడు, నిజమే, నువ్వు చెప్పింది నిజమే, నాకు కూడా అదే ఉత్సాహంగా ఉంది. వాళ్ళు నారచీరలు కట్టుకుని అలా వెళ్ళైతే ఉన్నటువంటి సందర్భంలో మనం పీతాంబరాలు ధరించి అక్కడికి వెళ్తే ఆ పాండవులు బాధపడుతుంటే ఆ బాధను చూస్తే గానీ నాకు సంతోషం కలగదు కదా శకుని, మామ, నాకు మంచిగానే అనిపిస్తుంది. కానీ మనం ఎలా వెళ్ళడము, మనం వెళ్ళాలంటే ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలి కదా. మరి ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడో లేదో మరి వెళ్ళడానికి. పాండవులు అక్కడ ఉన్నారని తెలిసినప్పుడు అతను మనతో పోనిస్తాడో లేదో అంటాడు. కర్ణుడు ఒక ఉపాయం చెప్తాడు అప్పుడు. ఏ దుర్యోధన, అలా కాదు, మనం ఒక ఉపాయం ఆలోచన చేద్దాము. ఏమిటంటే ఎలాగో గొల్లవాళ్ళంతా ఉన్నారు, నాకు కూడా ఒక వార్త వచ్చింది. ఏమిటంటే గొల్లవాళ్ళంతా ఆ ఆవులను తీసుకునేసేసి అక్కడికి వచ్చారన్నటువంటి విషయం తెలిసింది ఆ ద్వైతవనానికి.
మనం ఆవులను లెక్కించాలి అన్నటువంటి మిషతో ఆ నెపంతో మనం అక్కడికి వెళ్దాము. ధృతరాష్ట్రునికి చెప్పు అంటాడు. ఆవులను లెక్కించడం ఏమిటంటే మనము ఇప్పుడు మనం డబ్బులను లెక్క వేసుకున్నట్టు పూర్వకాలంలో గోవులను లెక్కేసుకునేటువంటి వాళ్ళు. మనం పాతకాలం కథలు చదువుతాం అనుకోండి. పాతకాలం చదివితే ఏం కనిపిస్తుంది మనకు? ఒక రాజు ఉండేటువంటి వాడు, ఆ రాజు ఒక బ్రాహ్మణుడికి 10,000 ఆవులను దానం చేశాడు అని మనం అట్లాంటి కథలు చదువుతుంటాము. మరి 10,000 ఆవులను దానం చేస్తే ఆ బ్రాహ్మణుడు ఏం చేసుకుంటాడు? కాస్త యోచన చేయాలి కదా మనము. 10,000 గోవులను దానం చేస్తే అతను ఏం చేసుకుంటాడు? ఏం చేసుకోలేడు. మరి గోవులను అతను సంరక్షించుకోవాలా, గోవులకు పోషణ ఎలా, మరి గోవులకు ఆ పాలు పిండే వాళ్ళు ఎవరు, మరి ఎలా బ్రాహ్మణుడు ఎలా చూసుకుంటాడు? ఒక బ్రాహ్మణుడు ఆయన భార్య చూసుకోలేరు కదా. మరి ఆయన ఏం చేసేటువంటి వాడు ఆ గోవులను? ఆ గోవులు పూర్వకాలంలో ఎలా ఉండేదంటే గో సంపద అన్నటువంటిదే సంపద. ఆ సంపదతో గోవులతో వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు, మరి ఏదైనా వస్తువులు కొనాలంటే ఒక గోవునిచ్చి కొన్ని వస్తువులు కొనేటువంటి వాళ్ళు, కొన్ని గోవులను దానం వేరే వాళ్ళు దానం చేసేటువంటి వాళ్ళు. గోవు కూడాను మనకి ఇప్పటి కాలంలో కరెన్సీ లాగా అప్పుడు గోవులు చలామణి అయ్యేటువంటివి. మరి గోవులు అలా ఇచ్చేటువంటి వాళ్ళు. అందువల్ల 10,000 గోవులు ఇస్తే అతను ఇల్లు కొనుక్కోవడానికో, లేకుంటే ఇంకేదో కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవడానికో, లేకుంటే ఇంకేదో పిల్లలకి పెళ్లి చేయడానికో, దేనికో దాన్ని ఆవులను అమ్మడము, ఇంకొకరికి అమ్మడము, లేకుంటే ఆవులను దానం చేయడం, అలా చేయడము ఏదో చేసుకుని అతను సంసారం అంతా గడిపేటువంటి వాడు. అందువల్ల 10,000 ఆవులు తీసుకునేటువంటి వాడు. అంతేగాని లేకుంటే 10,000 ఆవులు, ఇప్పుడు మీకు నాకు 10,000 ఆవులు ఇస్తే ఏం చేసుకుంటాం మనము? ఏం చేసుకోలేము కదా. మరి అలాంటి సందర్భం అలాంటి కాలం ఆ కాలం. అందువలన ఇప్పుడు గోవులు చాలా ఎక్కువగా ఉండేటివి. ఎక్కువగా గోవులు ఉండేటివి ఆ కాలంలో. మనుషులు తక్కువగా ఉండేటువంటి వాళ్ళు. మనుషులు తక్కువగా ఉండేటివి, అడవులు ఎక్కువగా ఉండేటువంటి కాలము. 5,000 సంవత్సరాల క్రితం మాట కదా. ఇప్పుడైతే అడవులని నరికి పారేస్తున్నాము. ఇప్పుడు అడవులు లేవు, మృగాలు లేవు, ఆవులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు కుక్కలు మాత్రం ఉన్నాయి అంతే మనకు. ఇప్పటి కాలంలో మరి అప్పటి కాలంలో గోవులు ఉండేటివి. ఆ గోవులను అలా ఇచ్చేటువంటి వాళ్ళు. మరి ఇతను ఆ గోవులు ఏం చేసేటువంటి వాడంటే ఆ గోవులను లెక్కించేటువంటి అంత సంపద. గోవులను లెక్క పెట్టాలి. ఎన్ని గోవులు ఉన్నాయి, రాజుకి ఎన్ని గోవులు ఉన్నాయి అంటే అంత సంపద ఉన్నట్టు. విరాటుడికి గోవుల సంపద ఎక్కువ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం భారతం కథలో. దుర్యోధనుడికి తనకు ఉన్నటువంటి గోవులు ఎన్ని ఉన్నాయనే తెలుసుకోవాలి కదా మరి. ఆ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలంటే అతను వెళ్ళాలి, రాజు వెళ్ళాలి, పర్యవేక్షించాలి, దాన్ని లెక్కించుకొని రావాలి. అదే సంపద. రాజుల యొక్క సంపద గో సంపదే రాజుల సంపద. అందువల్ల లెక్కించే మిషతో మనం వెళ్దాము అని చెప్పేసి కర్ణుడు సూచిస్తాడు. చాలా సంతోషపడిపోతారు. హుటాహుటిన వాళ్ళు ఏం చేస్తారు, మెత్తగా ధృతరాష్ట్రుడు ఉన్నటువంటి ప్రాంతానికి వస్తారు. ధృతరాష్ట్రుడు సభలో కూర్చొని ఉండే సందర్భంలో దుర్యోధనుడు వచ్చి మెత్తగా చెప్తాడు అనమాట. నాన్న, ఆ మనకు గోవులన్నీను చాలా మంది చాలా గోవులను గోపాలురంతా తీసుకొని వచ్చి ద్వైతవనానికి వచ్చారని తెలిసింది అని చెప్పేటువంటి సమయంలోనే ఈ కౌరవులు ముందుగానే కుట్ర పన్నింటారు. కుట్ర ప్రకారం ఒక గొల్లవాడిని నియోగించింటారు. ఆ గొల్లవాడు అక్కడికి వస్తాడు. వచ్చి ధృతరాష్ట్ర మహారాజా అని దగ్గరికి వస్తాడు. ఏమిటి అంటే వాడు చెప్తాడు, నేను గొల్లవాడిని, ఎన్నో ఆవులు ద్వైతవనానికి వచ్చాయి. మీరు రాజులు, మీరు ఎన్ని ఉన్నాయో గోవులు లెక్కించుకునేటువంటి వ్యవహారం మీరు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పేసి వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు కర్ణుడు, శకుని వీళ్ళందరూ ధృతరాష్ట్రుడితో ప్రార్థిస్తారు, మేము వెళ్తాము, వెళ్ళేసి ఆ గోవులను లెక్కించి వస్తాము అంటారు. ధృతరాష్ట్రునికి భయము. ఏమిటంటే మరి వీళ్ళు అక్కడికి వెళ్ళారంటే ఆ పాండవులు అక్కడే ఉన్నారు, ద్వైతవనంలో ఉన్నారు. నిందనే అతను విన్నాడు, విప్రుడి ద్వారా విన్నాడు. మరి విప్రుడు ఏం చెప్పాడు, పాండవులు చాలా దీనావస్థలో ఉన్నారు అని విన్నాడు. మరి అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు అక్కడికి వెళ్తే ఏమైపోతుంది? వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఏదైనా అఘాయిత్యం చేస్తే, వాళ్ళకు యుద్ధమే వస్తే, మరి వాళ్ళ ముందు వాళ్ళ కోపంలో ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళ ముందు నిలవలేరు కదా. మరి అర్జునుడికి ఏమో దివ్యాస్త్రాలు ఉన్నాయి, భీమునికేమో గదాదండము మంచి బలం ఉంది. మరి అలాంటి వాళ్ళ ముందు వీళ్ళు నిలుస్తారో లేదో అని చెప్పి భయపడి, నాయన మీరు వెళ్ళొద్దండి, ఎందుకంటే అక్కడ పాండవులు ఉన్నారని నిన్ననే నేను విన్నాను, విప్రుడి ద్వారా విన్నాను, కాబట్టి వెళ్ళడం మంచిది కాదు. మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా అఘాయిత్యం చేస్తారనుకో, అఘాయిత్యం చేస్తే చాలా ప్రమాదం అయిపోతుంది, కాబట్టి వద్దు అని చెప్పేసి రాష్ట్రుడు చెప్తాడు. అప్పుడు కర్ణుడు అంటాడు, మహారాజా మీరేం భయపడక్కర్లేదు, మేము వెళ్తామంతే. వెళ్ళి పాండవులతో మాకేం పని ఉంది? పాండవులు మేము చూడము, పాండవులు అసలే చూడం. మేము పాండవులు చూడకుండా మా పనేదో మేము చూసుకునేసేసి అక్కడి నుంచి మేము వచ్చేస్తాం, అంతేగాని మాకు పాండవులతో సంబంధం ఏముంది, వద్దు అని అంటాడు. ధృతరాష్ట్రుడు ఎంతో చెప్పి చూస్తాడు, నాయన మనం మోసంతో వాళ్ళని ఓడించాము, వాళ్ళ రాజ్యాన్ని హరించాము,
మరి మంచిది కాదు. ఎన్నో చెప్పినప్పుడు కూడా దుర్యోధనాదులు అలా కాదు నాన్న, మనం వెళ్ళాలి, మన కర్తవ్యం మనం నిర్వహించాలి, గోరక్షణ మన మన కార్య కర్తవ్యం కదా అని చెప్తే ధృతరాష్ట్రుడు ఇంకేం చేస్తాడు, సరే వెళ్ళండి, అయితే పాండవుల దగ్గరికి వెళ్ళొద్దండి అని చెప్పేసేసి అతను అది వాళ్ళకు ఒక హెచ్చరిక చేసి వాళ్ళని పంపిస్తాడు. మరి దుర్యోధనుడు ఊరికే వెళ్ళొచ్చు కదా, ఊరికే వెళ్ళాడు అతను. అతను ఏం చేస్తాడు, అతను సపరివారంగా బయలుదేరుతాడు. సపరివారంగా అంటే ఏమిటి, ఎన్నో రథాలు, 10,000 రథాలు అని రాస్తారు మహాభారతంలో. 10,000 రథాలు, ఏనుగులు, గుర్రాలు, తర్వాత ఎంతో మంది సైన్యము, తర్వాత అంతఃపురంలో ఉండేటువంటి రాణులు కూడా వచ్చేస్తారు. మరి దుర్యోధనుడి భార్య, మరి దుశ్శాసనుడి భార్య, కర్ణుడి భార్య అన్నట్టు వాళ్ళ భార్యలు, వాళ్లకు కావలసినటువంటి దాసీ జనాలు, వందిమాగదులు, వీళ్ళందరినీ తీసుకునేసి దుర్యోధనుడు పెద్ద సైన్యంతో ఆ ద్వైతవనం దగ్గరికి వెళ్తారు. మరి ద్వైతవనం దగ్గరికి వెళ్తారు. వీళ్ళంతా ద్వైతవనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ఆ గోవులు, నిజంగా కూడా కొన్ని గోవులు వచ్చింటాయి, ఆ గోవులన్నిటికీ ముద్రలు వేయిస్తాడు దుర్యోధనుడు. ముద్రలు వేయిస్తాడు, లెక్కింపు చేయిస్తాడు. ఆ పని అంతా మధ్యాహ్నానికి అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ద్వైతవనంలో విహారానికి వెళ్తారు. విహారానికి వెళ్ళి అందరూ అంత సైన్యం, అన్ని గుర్రాలు, అన్ని ఏనుగులు అన్ని తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళ విహారానికి వెళ్ళి ఎన్నో అడవిలో ఉన్నటువంటి జంతువులను, క్రూర జంతువులను అంతా వేటాడతారు. వేటాడిన తర్వాత ఆ పాండవులు ఉన్నటువంటి సరస్సు తీరానికి వీళ్ళు కూడా కొంచెం దూరానికి వస్తారు. మరి దూరంలో చూస్తారు పాండవులు అక్కడ ఉంటారు. పాండవులు ఏం చేస్తుంటారు, ఆ రోజు ధర్మరాజు ఆ రోజు ఒకరోజు నిర్వర్తించేటువంటి యజ్ఞం చేస్తుంటాడు. పొద్దున మొదలు పెడితే సాయంకాలానికి అయిపోయేటువంటి యజ్ఞం. అలాంటి యజ్ఞాన్ని అతను చేస్తుంటాడు. దీక్షలో ఉంటాడు, అతను కూర్చొని ఉంటాడు. మరి పురోహితులు వాళ్ళంతా వచ్చేసి మంత్రాలు చెప్తుంటారు. గొప్పగా హోమం జరిగిపోతుంటుంది. దుర్యోధనుడు చూస్తాడు. చూసిన తర్వాత ఏం చేస్తాడు, సైనికులను పిలిచి ఆజ్ఞాపిస్తాడు, ఆ సరస్సు తీరంలో వాళ్ళకి కనిపించేటువంటి దూరంలో మంచి గొప్ప గొప్ప క్రీడాంగణాలన్నీ ఏర్పాటు చేయండి అని చెప్తాడు. క్రీడాంగణాలు అంటే ప్రస్తుతం మనం చెప్పుకుంటాం కదా, టెంట్స్ అంటాం కదా, అలాంటి టెంట్స్. మన కుంభమేళా జరిగింది కదా, కుంభమేళా జరిగినప్పుడు మేక్ షిఫ్ట్ టెంట్స్ లక్షల కొద్దీ వేశారు. అంటే టెంట్స్ అంటే ఒక టెంట్ అక్కడికి వెళ్ళడము, మరి పడుకోవడము, వెళ్ళిపోవడం. 45 రోజులు 50 రోజులు అన్ని రోజులు మాత్రం అది ఉంటుంది, తర్వాత దాన్ని తీయేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దుర్యోధనుడు, ఒకరోజు సరిపోయేటువంటి ఒక గుడారము లేకుంటే క్రీడాంగణాన్ని మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. అన్ని వస్త్రంతో వేసేదే కదా అవన్నీను. వాళ్ళు వస్తారు, కట్టెలు నిలబెడతారు, వస్త్రాలతో అన్ని క్రీడాంగణాలన్నీ ఏర్పాటు చేస్తారు. మరి దుర్యోధనుడు అంటాడు, మరి ఇక్కడంతా మనం ఉన్నాము, సుఖంగా సంతోషంగా ఉన్నాము, మనము నృత్యాలు నాట్యాలు చూడాలని ఉంది అని ఎవరు అంటారు. మరి నృత్యాలు నాట్యాలు చేయండి అంటారు. నృత్యాలు నాట్యాలు గొప్పగా సాగిపోతుంటాయి అక్కడ. అంతఃపురంలో ఉన్నటువంటి దాసీలు వచ్చింటారు, నృత్యకారిణులు వచ్చింటారు, నృత్యాలు జరిగిపోతుంటుంది. మరి గొప్పగా ఈలలు, కేకలు, గోల, పెద్ద గోల. ఇప్పుడు ప్రస్తుత కాలంలో డీజేలు అంటాం కదా, ఆ డీజేల టైప్ మాదిరిగా, ఆ డీజేల మాదిరిగా గొప్ప శబ్దంతో చేస్తూ పాండవులకును వాళ్ళు ఎలాగైనా కూడాను వాళ్ళ యొక్క మనస్సును అల్లకల్లోలం చేయాలి అన్నటువంటిది వీడి యొక్క కుట్ర. మరి గొప్పగా జరిగిపోతుంది. ఇదైన తర్వాత పాండవులు గ్రహించుకుంటారు, ఏం చేయలేరు కదా మరి, ధర్మానికి కట్టుబడినటువంటి వాళ్ళు. మరి దుర్యోధనుడేమో మహారాజు తన రాజ్యంలో ఎక్కడైనా విహరించుకోవచ్చు, వీళ్ళు అడ్డగించేటువంటి వాళ్ళు వీళ్ళెవరు కాదు కదా. భీముడికి కోపం వస్తూ ఉంటుంది. కోపం వచ్చిన కోపాన్ని నడుచుకుంటాడు. కోపాన్ని నడుచుకునేసి అతను ఏం చేస్తా అంటే ఆ యుద్ధ భూమికి వెళ్ళాడు. యుద్ధం చేద్దామని ఉంటుంది అతనికి, ఆయన కూడా నువ్వు వెళ్ళలేడు. ఎందుకంటే యజ్ఞం జరుగుతుంది, ఎలా వెళ్తాడు అతను, అలాగే ఉండిపోతాడు. కోపాన్ని దిగమింగుకొని అలాగే ఉండిపోతాడు. అర్జునుడు కోపాన్ని దిగమింగుకొని అలాగే ఉండిపోతాడు. ఈ సందర్భంలో కొంతసేపు అలా జరిగిపోతుంది. తర్వాత దుర్యోధనుడు ఏం చేస్తా అంటే దప్పిక అయింది అని చెప్పేసి దుశ్శాసనుడిని పంపిస్తాడు. అరే దుశ్శాసన, నువ్వు వెళ్ళి ఆ సరస్సు దగ్గర ఉంది కదా, సరస్సులో ఉన్నటువంటి నీటిని పట్టుకురా అంటాడు. దుశ్శాసనుడు వాడు ఏం చేస్తాడు, కొంతమంది సైన్యాలు దుశ్శాసనుడు వెళ్తారు. వెళ్తే అక్కడ ఆ రోజు గంధర్వులు అంతా అక్కడికి వచ్చింటారు. ఆ సరస్సులో గంధర్వులు ఆ రోజు విహారానికి వచ్చింటారు. వీళ్ళు వెళ్ళి నీళ్లు తీసుకునేదానికి వస్తే ఆ గంధర్వులు అంటారు, ఈ రోజు గంధర్వులంతా ఇక్కడికి వచ్చాం మేము, మానవులంతా ఎవరు ఇక్కడికి రాకూడదు, మీరు వెళ్ళండి అంటారు. వీడంటాడు, దుశ్శాసనుడు అంటాడు, అదేంటి అలా మాట్లాడతారు మీరు, దుర్యోధనుడు మహారాజు, భూమండలానికంతా అతడే చక్రవర్తి, అలాంటి చక్రవర్తి వచ్చినప్పుడు మీరు సాహసించి అతన్ని కాదంటారా, మీరే వెళ్ళిపోండి అంటాడు. వాళ్ళు అంటారు, మేము వెళ్ళమంటారు. మేము వెళ్ళము, మీతో నీరు తీసుకొని ఇవ్వము అంటారు గంధర్వులు.
మరి వీడు దుశ్శాసనుడు ఏం చేస్తాడంటే వీడు సైన్యాలు తీసుకునేసేసి అక్కడ యుద్ధానికి మొదలు పెడతాడు. దుశ్శాసనుడు సులభంగా వాళ్ళు ఓడించేస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు దుశ్శాసనుడు. పరిగెత్తుకుంటూ వచ్చేసి అన్నయ్యకి చెప్తాడు, అన్నయ్య ఇలా అయిపోయింది, ఆ గంధర్వులు ఎవరో వచ్చారు, గంధర్వులు ఆ నీటిని ముట్టుకొని ఇవ్వడం లేదు అంటాడు. దుర్యోధనుడికి మరీ కోపం వచ్చేస్తుంది, రగిలిపోతుంది, అది కోపం రగిలిపోతుంది. రగిలిపోయి ఆయన ఏం చేస్తా అంటే సైన్యాలన్నీ తీసుకుని వెళ్ళు కర్ణ అని చెప్పేసి కర్ణుడిని ఆదేశిస్తాడు. కర్ణుడు ముందుకు వస్తాడు. కర్ణుడు, దుశ్శాసనుడు, తర్వాత మిగిలిన సేనా బలము అందరూ చేరేసి ఒక్క దెబ్బన ఆ గంధర్వుల్లో ఓడించడానికి వెళ్తారు. గంధర్వులు ఓడించడానికి వస్తే గంధర్వులతో గొప్ప యుద్ధం. ఆ యుద్ధంలో కర్ణుడు చాలా మంది గంధర్వులను ఓడిస్తాడు. అయినప్పటికీ కూడా గంధర్వుల రాజు అక్కడికి వచ్చేస్తాడు. గంధర్వుల రాజు ఎవరంటే చిత్రరథుడు అన్నటువంటి వాడు. వాడి మాయా యుద్ధంలో చాలా ప్రవీణుడు వాడు. వాడు ఏం చేస్తా అంటే అంతరిక్షంలో నిలుచుకునేసేసి మాయలో మాయ అంటే అంతరిక్షంలో ఉండి అదృశ్య రూపంలో ఉండేవాడు. అక్కడి నుంచి యుద్ధానికి మొదలుపెట్టాడు. మరి కర్ణుడికి దిక్కుదోచదు. వాని అదృశ్య శక్తిని నిరోధించేటువంటి శస్త్రం ఇతని దగ్గర, అస్త్రం ఇతని దగ్గర లేదు. ఇతను బెబ్బేలు పడి చూస్తుంటాడు. అంతలోపల ఏం చేస్తారు, గంధర్వులు ఒక్కసారిగా చుట్టుముడతారు. కర్ణుడి రథాన్ని విడగొడతారు, సారథిని పడగొడతారు, జెండాను కూలదోస్తారు. మరి ఆ కర్ణుడు కింద పడిపోతాడు. క్రింద పడినటువంటి కర్ణుడు ఏమని విరతుడైపోతాడు. ఏం చేయలేడు అతను. ఇంకా వాళ్ళు ఇంకా అలాగే ఉంటే వాళ్ళు పట్టుకునేస్తారు కర్ణుడిని. అందువల్ల కర్ణుడు ఏం చేస్తా అంటే వికర్ణుని రథం ఎక్కేసి అక్కడి నుంచి దూరంగా పారిపోతాడు. ఎవరికీ కనపడ్డు. మరి ప్రాణమిత్రుడు, మరి ప్రాణమిత్రుడు దుర్యోధను వదిలేసినాడు, దుశ్శాసను వదిలేశాడు, కౌరవుల సైన్యాన్ని వదిలేశాడు. వీడి పరిగెత్తి ఆ కర్ణుడు వెళ్ళిపోతాడు. చాలా దూరంగా వెళ్ళిపోతాడు. కనపడకుండా వెళ్ళిపోతాడు. మరి ఈ యుద్ధం చేసేటువంటి వాళ్ళు కర్ణుడు వెళ్ళిపోయేపాటి చాలా మంది సైనికులు పరిగెత్తడం మొదలు పెడతారు. మరి దుర్యోధనుడు నిలువరిస్తారు సైనికులందరూ, మీరు వెళ్ళొద్దండి అని చెప్పేసి దుర్యోధనుడే స్వయంగా రథ యుద్ధభూమికి యుద్ధభూమికి వచ్చేసి అతను యుద్ధానికి మొదలు పెడతాడు. దుర్యోధనుడు కూడా చాలా గొప్పగా యుద్ధం చేస్తాడు. అయినప్పటికీ కూడా దుర్యోధనుడు ఆ చిత్రరథుని యొక్క చిత్ర మాయల ముందు నిలవలేకుండా పోతాడు. ఆ చిత్రరథుడు ఏం చేస్తాడంటే దుర్యోధనుని వీరతుడిని చేస్తాడు. దుర్యోధనుడు రథం నుంచి కింద పడిపోతాడు. ఎప్పుడైతే దుర్యోధనుడు రథం నుంచి కింద పడిపోతాడో గంధర్వులు వచ్చి అతన్ని చుట్టుముట్టి కట్టేస్తారు. తాళ్లతో కట్టేసి రథానికి కట్టేస్తారు. రథానికి కట్టేసిన తర్వాత చిత్రరథుడు ఏం చేస్తాడంటే మిగిలిన వాళ్ళని కూడా పట్టుకోండి అంటాడు. దుశ్శాసనుడు, తర్వాత మిగిలిన తమ్ములు ఎంతమంది అక్కడికి అడ్డు వచ్చింటారో వాళ్ళందరినీ బంధించేస్తారు. బంధించేసి రథానికి కట్టుకునేసి ఈడ్చుకుంటూ ముందుకు సాగిపోతారు. మనం సినిమాలో చూస్తుంటాం కదా, మహాబలి ఏదో సినిమా వచ్చింది కదా ఈ మధ్య. ఆ సినిమాలో ఏదో సినిమాలో ఉన్నట్టుగా అతన్ని లాక్కొని వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతుంటే దుర్యోధనుడు గట్టిగా అరవడం మొదలు పెడతాడు. అదే ధర్మరాజు ఆ కుటీరం ముందరే వాళ్ళు ఈడ్చుకొని వెళ్ళిపోతుంటారు. ధర్మరాజు చూస్తుంటాడు, భీముడు చూస్తుంటాడు, అర్జునుడు చూస్తుంటాడు, మిగిలిన వాళ్ళంతా చూస్తుంటారు. దుర్యోధనుడు రథానికి కట్టబడి ఉంటాడు. అతన్ని ఈడ్చుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మరి దుర్యోధనుడు గట్టిగా అడుస్తాడు, అన్నయ్య ధర్మరాజా శరణాగత వత్సలుడా, మమ్ము కాపాడు, నీవు శరణు ఉంటే కాపాడేటువంటి వాడు కదా నీవు. నేను చాలా దుస్థితిలో ఉన్నాను, నేను నీ తమ్ముడు కదా, నన్ను కాపాడన్నయ్యా అని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ అరుస్తుంటాడు. వాళ్ళు చిత్రరథుడు పట్టించుకోడు, వేసుకొని వెళ్ళిపోతుంటాడు అంతే. మరి భీముడికి చాలా సంతోషమైపోతుంది. ఆహా, మేము చేసేటువంటి పని గంధర్వులు చేశారు అని చెప్తాడు. మరి అది ఆ నానుడి ఇప్పటికి కూడా ఉంది. మన తెలుగులో సామెతలు ఉంటాం కదా, ఆ సామెతల్లో వాడుతుంటాం అనమాట. తాను చేసే పని గంధర్వులు చేశారు అని మనం కూడా అనుకుంటుంటాం. అంటే మనం చేసేటువంటి పనిని ఇంకెవరైనా చేస్తే వారు చేసే పని గంధర్వులు చేశారు అని అంటుంటాము. మరి భాష ఈ మధ్య తెలుగు భాష మీద పట్టు సడలింది కాబట్టి చాలా మంది ఇలాంటి నానుడులు సామెతలు మర్చిపోయారు. కానీ మహాభారతంలో ఉన్నటువంటి సామెతలు, చాలా సామెతలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు వరకు వాడుకునేటువంటి వాళ్ళు. తాను చేసే పని గంధర్వులు చేశారు అని. భీముడు అంటాడు, మేము చేసేటువంటి పని గంధర్వులు చేసేశారు, మాకు చాలా సంతోషం అయిపోయింది అంటాడు. అప్పుడు ఆనేస్తాడు, తను వాడికి అలా కావాల్సిందే వాడికి అంటాడు. మరి ధర్మరాజు అంటాడు, అయ్యో భీమసేన ఏమంటున్నావు నువ్వు? మరి వాడు మన తమ్ముడు. మన తమ్ముడిని పట్టుకొని వేరే వాడు ఎవడో తీసుకు వెళ్ళిపోతుంటే మనము ఇలా ఉంటే ఇలా అవుతుంది, మన వంశ ప్రతిష్ట ఏమవుతుంది? మనం దుర్యోధనుడు, మనం ఎవరు? మనమంతాను జ్ఞాతులు అంటే అన్నదమ్ముల బిడ్డలు. మనమంతాను అన్నదమ్ముల బిడ్డలు. మనకు ఎన్నో కలహాలు రావచ్చు, కొట్లాటలు రావచ్చు, ఏవైనా పరిస్థితులు రావచ్చు. కానీ అలాంటి సందర్భంలో మనం కొట్లాడుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఏం జరిగింది?
ఇప్పుడు వేరే వాడు ఎవడో వచ్చి మన దుర్యోధనుడిని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు, మన కళ్ళ ముందుగా తీసుకొని వెళ్తున్నప్పుడు మనం అతన్ని రక్షించకపోతే మన వంశ ప్రతిష్ఠ ఏమవుతుంది? కురువంశ ప్రతిష్ఠ ఏమైపోతుంది? కురువంశంలో గొప్ప రాజును గంధర్వులు బంధించి తీసుకుపోయారు అన్నటువంటి మచ్చ ఎప్పటికైనా ఉండిపోతుంది కదా! అలా ఉండకూడదు కదా! మన వాళ్ళని మనం రక్షించుకోవాలి కదా! తర్వాత రెండవది ఏమిటంటే మన శరణాగత వత్సలత అన్నటువంటిది మనకు రక్తంలో వచ్చినటువంటి విద్య అన్నమాట. దాన్ని మనము పోగొట్టుకోకూడదు. కాబట్టేసి దుర్యోధనుడు ఇప్పుడు చేతులెత్తి దాసోహం అని చెప్పేసి రక్షించు, రక్షించు అన్నప్పుడు నువ్వు రక్షించకుండా ఉండడం మంచిది కాదు కదా! నువ్వు వెళ్ళు అంటాడు. భీముడికి చాలా కోపం వస్తుంది. అన్నయ్య నువ్వేం చెప్తున్నావు నువ్వు? నువ్వు చెప్పడం బాగలేదు. ఎందుకంటే వాడు దుర్యోధనుడు తమ్ముడు అంటున్నావు కదా! ఆ తమ్ముడు అనేటువంటి వాడు ఏం చేశాడు నీకు గుర్తులేదా? మనతో లక్క ఇంటిలో పెట్టినప్పుడు కాల్చడానికి ప్రయత్నం చేసింది నువ్వు మర్చిపోయావా నువ్వు? నా భోజనంలో విషం పెట్టాడు కదా మర్చిపోయావా నువ్వు అన్నయ్య నువ్వు? అలాగే మనము మన రాజ్యాన్ని అంతా హరించారు, మన సంపద అంతా తీసుకున్నారు, మోసంగా జూదమాడారు, మోసంలో జూదమాడి మన రాజ్యాన్ని అంతా హరించారు. ద్రౌపదిని జుట్టు పట్టి ఈ సభకు లాగినటువంటి వాళ్ళను నువ్వు కరుణిస్తావు కదా అన్నయ్య, ఏమిటన్నాయా నువ్వు చేసేటి పని అని భీముడు ధర్మరాజు నిలదీస్తాడు. అయితే ధర్మరాజు వినడన్నమాట. లేదు, ఇది సమయం కాదు, కొట్లాటలు కలహాలు అన్ని ఇప్పుడు కాదు, అవన్నీ సాధారణంగా యుద్ధ భూమిలో చూపించుకో, కోపం ఉన్నటువంటిది యుద్ధ భూమిలో చూపించుకో. సాధారణమైనటువంటి పరిస్థితుల్లో మనం కోపం ఎందుకు చేసుకోవాలి? కోపం అన్నటువంటిది మనిషికి తగదు, కాబట్టి నువ్వు కోపం చేసుకోకూడదు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేసుకోవాల్సిన కోపం ఎవరి మీద చేసుకోవాలి? ఆ గంధర్వుల మీద చేసుకోవాలి. నువ్వు వెళ్ళు, నువ్వు భీముడు అర్జునుడు వెళ్ళు అని అర్జునుడిని పిలుస్తాడు. అర్జున మీరిద్దరు వెళ్ళండి, ఇద్దరు వెళ్ళేసేసి మిగిలిన నకుల సహదేవులు తీసుకొని వెళ్ళండి, ఆ గంధర్వుల యొక్క రాజుకు నచ్చజెప్పండి. గంధర్వుల రాజు వింటాడు అనుకోండి, సరే దుర్యోధను వదిలిపెట్టేయండి. వినలేదనుకోండి, మరి యుద్ధం చేసేనే తీసుకురండి. నేను వెళ్ళలేను. ఎందుకంటే నేను ఎందుకు వెళ్ళలేనంటే నేను దీక్షలో ఉన్నాను. దీక్షలో ఉన్నప్పుడు నేను బయటికి రాకూడదు. అందువల్ల నేను ఇక్కడ యజ్ఞశాలలోనే ఉంటాను, మీరు వెళ్ళండి అని అంటాడు. మరి అన్నయ్య చెప్పిన తర్వాత తమ్ముడు పాటించాల్సిందే. ఆ కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఇప్పటి కాలంలో లాగా కాదు కదా. అన్నయ్య చెప్తే తమ్ముడు వినకుండా వెళ్ళేటువంటి సందర్భం కాదు ఆ కాలంలో. అన్నయ్య చెప్తే తమ్ముడు వినేటువంటి వాళ్ళు. వాళ్ళు రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పేస్తారు. వాళ్ళిద్దరు బయలుదేరుతారు. నకుల సహదేవులు కూడా బయలుదేరుతారు. అందరూ బయలుదేరేసేసి ఆ గంధర్వుల రాజుతో చెప్తారు, మీరు మా దుర్యోధను వదిలిపెట్టండి. ఆ దుర్యోధనుడు వచ్చేసి మాకు కావలసినటువంటి వాడు, మా సోదరుడు అతను. మా సోదరుడిని బంధిస్తే మేము ఊరుకునేది లేదు, కాబట్టేసి మీరు వదిలిపెట్టాలి అంటారు. మరి గంధర్వులు అంటారు, మీకు తెలియదు, బుద్ధి లేదు మీకు. ఆ వాళ్ళు మీకు పరాభవించడానికి మీకోసం వచ్చారు. పరాభవించడానికి మీకోసం వచ్చినటువంటి వాళ్ళని మీరు కనికరించి వదిలిపెట్టడం మంచిది కాదు. అలాంటి ధర్మం కాదు, కాబట్టి మీరు వాళ్ళని మాకు వదిలేయండి, మేము చూసుకుంటామంటారు వాళ్ళు. మరి అర్జునుడు వినడు. అలా కాదు, ఇది మా అన్న ఆజ్ఞ ప్రకారం మేము వచ్చాము, కాబట్టి మీరేం చేయాలంటే మా అన్న ఆజ్ఞ ప్రకారం మీరు కూడా వినాలి. మీరు వినకపోతే యుద్ధం తప్పదు ఉంటాడు. యుద్ధానికి సిద్ధం అంటారు వాళ్ళు కూడాను. మళ్ళీ యుద్ధం ప్రారంభమైపోతుంది. చాలా జోరుగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కూడా గంధర్వులు చాలా మందిని భీముడు గదాదండం ధరించి యమధర్మరాజులాగా ఆ యుద్ధ భూమిలో ప్రవేశించి వాళ్ళందరినీ చంపడం మొదలు పెడతాడు. అర్జునుడు కూడా అలాగే. ఎటు చూసినా అర్జునుడే. తన బాహు పరాక్రమంతో తను ఎటు చూసినా అర్జునుడే కనిపిస్తుంటాడు. అందరినీ కూల్చివేస్తుంటాడు. ఆ సందర్భంలో చిత్రరథుడు వచ్చేస్తాడు. అతను గంధర్వుల రాజు వస్తాడు. వచ్చేసి అతను అంతరిక్షంలో అదృశ్య రూపంలో వచ్చేసి కర్ణుడితో ఎలా యుద్ధం చేశాడో అర్జునుడితో కూడా అలాగే యుద్ధాన్ని మొదలు పెడతాడు. వారి యుద్ధం మొదలు పెడతాడు. యుద్ధం జోరుగా జరుగుతుంది. మరి అర్జునుడు శబ్ద భేది అయినటువంటి విద్యతో అతని అదృశ్య శక్తిని నాశనం చేస్తాడు. చిత్రగుప్తుడు ఎదురుగా వచ్చేస్తాడు. మరి ఆ యుద్ధంలో చిత్రగుప్తుడు చిత్తుగా ఓడిపోతాడు. చిత్తుగా ఓడిపోయినప్పుడు ఆ చిత్రరథుడితో అర్జునుడు అంటాడు, చిత్రగుప్తుడు కాదు, చిత్రరథ నీవు ముందుగానే ఒకసారి నాతో యుద్ధం చేశావు, చాలా కాలం ముందు యుద్ధం చేశావు. ఆ యుద్ధంలో కూడా నీవు ఓడిపోయావు. మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి వస్తున్నావు, నేను యుద్ధం చేస్తున్నాను అనేటువంటి విషయం తెలిసి కూడా నువ్వు ఎందుకు వచ్చావు అని నవ్వుతూ అడుగుతాడు. అప్పుడు ఆ చిత్రరథుడు చెప్తాడు, అర్జున నేను నీకు మిత్రుడు, నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నేను దేవేంద్రుని యొక్క ఆజ్ఞ ప్రకారం వచ్చాను. ఈ దుష్ట దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళంతా ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని పరాభవించడానికి వచ్చారు. కాబట్టి దేవేంద్రుడు మాతో ఇక్కడికి పంపించాడు. వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళని కట్టేసి తీసుకురమ్మని చెప్పాడు. అందువల్ల మేము వచ్చాము. దేవేంద్రుని ఆజ్ఞతో వచ్చాము కాబట్టి మేము వదలము అంటాడు అతను. అప్పుడు అర్జునుడు అంటాడు, అయితే నీవు ధర్మరాజు దగ్గరికి వెళ్ళని తీసుకురా,
ధర్మరాజు ఏం చెప్తాడో విను అని అంటాడు. మరి అప్పుడు దుర్యోధనుడిని కట్టేసినటువంటి దుర్యోధనుడిని, ఆ దుశ్శాసనుడిని, ఆ రాణులను అందరినీ తీసుకునేసి చిత్రరథుడు ఆ ధర్మరాజు ఉన్నటువంటి ప్రదేశానికి వస్తారు. కొన్ని ధర్మరాజు ఉన్నటువంటి ప్రదేశానికి వస్తే ధర్మరాజు చిత్రరథుడితో చెప్తాడు, చిత్రరథ మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు గంధర్వులు అన్నటువంటి విషయం నాకు తెలిసింది. మీరు పరదారాలు అంటే పరాంగదలు అంటే వేరే వాళ్ళ యొక్క భార్యల్ని తీసుకుపోవడం మంచిది కాదు కదా మీరు, అది ధర్మం కాదు కదా నాయన, కాబట్టి వాళ్ళని వదిలిపెట్టేయండి. మరి ఈ దుర్యోధనుడు నా తమ్ముడు, వీడు ఏదో వక్రబుద్ధితో ఏదో తప్పు చేసిండొచ్చు, వాడిని ఇలా శిక్షించడం మంచిది కాదు కదా, మరి వదిలేయండి అంటాడు. మళ్ళీ వాళ్ళు మళ్ళీ కూడా అదే చెప్తారు దేవేంద్రుడు అని చెప్తే అప్పుడు ఈయన అంటాడు, దేవేంద్రుడిని మీరు నచ్చ చెప్పండి, నా మాటగా చెప్పండి, ధర్మరాజు చెప్పాడు, మీరు వాళ్ళను వదిలిపెట్టేయడమే మంచిది అని చెప్పండి అని చెప్పేసేసి అతను దేవేంద్రుడిని చెప్తే దేవేంద్రుడు ఒప్పుకుంటాడు అని చెప్తారు. సరే అంటారు. చిత్రగుప్తుడు ఏం చేస్తారు, సరే మీ ఇష్టము, వదిలేస్తామంటారు. మరి ధర్మరాజు అంటాడు, భీమసేన పోయి ఆ దుర్యోధనుడికి కట్లు విప్పు అంటాడు. మరి భీముడు వెళ్ళాలి. భీముడు వెళ్ళి వాడి కట్లు విప్పేస్తాడు. దుర్యోధనుడు చాలా లజ్జగా నిలబడిపోతాడు, తల దించుకుంటాడు. తల దించుకునేసేసి వాడికి ఏం మాట్లాడాలో తెలియదు అనమాట. వాడు అప్పుడు ధర్మరాజు మన దగ్గరికి వచ్చేసి ఎంతో ప్రేమతో వాడి భుజం మీద చేయి వేసి, ఆయన దుర్యోధన, సాహసం ఎప్పుడు పనికిరాదయ్యా, ఎప్పుడు సాహసం చేస్తే మంచిది కాదు కదా, కాబట్టి ఇలా నీవు సాహస కార్యాలు చేయొద్దు నాయన, వెళ్ళిపోయి స్వేచ్ఛగా రాజ్యం చేసుకోపో, రాజ్యంలో ఉండిపో, రాజ్యం చేసుకునే ప్రజలు సుఖంగా చూసుకోపో నాయన అని చెప్పేసి అనునయించి అతన్ని పంపించేస్తాడు. మరి దుర్యోధనుడు తల ఎత్తలేకపోతాడు. ధర్మరాజుకు నమస్కరిస్తాడు. నమస్కరించేసి భీముడికి ఒక నమస్కారం చేసుకునేసి అక్కడి నుంచి బయలుదేరి సిగ్గుతో వెళ్ళిపోతాడు. అతని వెంట దుశ్శాసనుడు, అతని రాణులు అందరూ కూడా వెళ్ళిపోతారు. మరి వెళ్ళిపోయినటువంటి దుర్యోధనుడు తర్వాత ఏం చేశాడు అన్నటువంటి కథ వచ్చే కథ. మరి ఈ కథలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి కథలో గొప్ప నీతి ఉంది. ఏమిటంటే ఆ వేదవ్యాసులు ఒక చెప్తాడనమాట దీంట్లో, ధర్మరాజు నోటితో చెప్పిస్తాడు. ఏమిటంటే పరిభవే ప్రాప్తే వయం పంచోత్తరం శతం, పరస్పర విరోధే వయం పంచశతం తుతే అని. అంటే ఏమిటంటే పరిభవే ప్రాప్తే, ధర్మరాజు చెప్పేటువంటి గొప్ప నీతి వాక్యము, మనము ఇప్పటికి కూడాను ఆచరించదగ్గ వాక్యం అన్నమాట. ఏమిటంటే పరిభవే ప్రాప్తే వయం పంచోత్తరం శతం, ఒక వేరే వ్యక్తి ఎవడైనా వచ్చి మన మీద యుద్ధానికి దాడి చేసినప్పుడు, మన మీద అంటే మన వంశం మీద ఉన్నటువంటి వాళ్ళ మీద యుద్ధానికి దాడి చేసినప్పుడు, మన వంశం అనుకోండి, లేకుంటే మన దేశం అనుకోండి, మన కులం అనుకోండి, మన వ్యవస్థ అనుకోండి, మన గ్రామం అనుకోండి, దేనిమైనా వేరే వాడు వచ్చి వేరేవాడు ఎవడైనా వచ్చి అన్యుడు దీనికి సంబంధించినటువంటి వాడు వచ్చి యుద్ధానికి వచ్చినప్పుడు, అప్పుడు ఏమిటంటే మనం వయం పంచోత్తరం శతం, మనము 105 మంది, పాండవులు 5 మంది వేరే కాదు, దుర్యోధనాదులు 100 మంది వేరే కాదు, మనం అందరూ చేరి 105 మంది తమ్ములం, మనం వాళ్ళతో యుద్ధం చేయాలి వేరే వాళ్ళు వచ్చినప్పుడు. మనలో మనం కలహించుకుంటాం అనుకో, మనం కలహించుకున్నప్పుడు పరస్పర విరోధే వయం పంచ శతం తుతే, మనం 5 మంది, వాళ్ళు 100 మంది, మనలో మనం కలహించుకునేటప్పుడు అలా ఉంటుంది. మనలో మనం కలహాలు ఉండొచ్చు, కానీ మన వంశానికి ప్రతిష్ట వచ్చినప్పుడు మనందరం కలిసి యుద్ధం చేయాలి. వాడు ఓడిపోతుంటే మనం చూసి నవ్వుతుంటే మనతో రేపొద్దు నీకు వస్తాడు, మనం ఎందుకు యుద్ధానికి వస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు ఒక ఐకమత్యంగా ఉండాలి అని ధర్మరాజు చెప్పేటువంటి కథ. ఈ ఐకమత్యత అన్నటువంటిది లేని దాని వల్ల ఏమైంది భారతదేశంలో అన్నటువంటిది కూడా కొంచెం చెప్తాను నేను. ఏమిటంటే ఐకమత్యాన్ని గురించి ధర్మరాజు ఇంత నొక్కి నొక్కి వక్కాణిస్తాడు. దేశానికి ఎప్పుడైనా సంబంధం వచ్చినప్పుడు, లేకుంటే ఒక వంశ ప్రతిష్టకు దెబ్బతీసినప్పుడు అందరూ కలిసి యుద్ధానికి వెళ్ళాలి, అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి. లేకపోతే ఏమైపోతుందంటే విభజించి పాలించు అన్నటువంటి భావన అన్నటువంటిది వచ్చేస్తుంది. మనకు చరిత్ర తిప్పి చూస్తే, చరిత్ర పుట్టలు తిప్పి చూస్తే మనకు కనిపించేదంతా భారతదేశంలో కనిపించేటువంటి చరిత్ర పుటలు, ప్రతి ప్రదేశంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ఈ ఐకమత్యత లేని దాని వల్ల ఇలాంటి మనకు ఇప్పుడు మనం కష్టపడుతున్నటువంటి కష్టాలన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఐకమత్యం లేదు. కానీ మనకు చూడండి, ఒక ఉదాహరణ చెప్పాలంటే, దృష్టాంతం చెప్పాలంటే, అలెగ్జాండర్ దండయాత్ర చెప్పుకుంటాం మనము. అలెగ్జాండర్ భారతదేశానికి దండయాత్రకు వచ్చాడు, జీలం నదిని దాటి వచ్చాడు అని చెప్తారు. మరి ఎందుకు రాగలిగాడు అతను పోరస్ అన్నటువంటి వ్యక్తితో యుద్ధానికి వస్తాడు. అప్పుడు మనలో ఉన్నటువంటి మన హిందూ రాజే ఒకతను, అంబి అన్నటువంటి రాజు అలెగ్జాండర్ సహాయం చేస్తాడు.
అలెగ్జాండర్ సాయం చేస్తాడు. అలెగ్జాండర్ సులభంగా పోరస్ను ఓడిచ్చేస్తాడు. మొదటిది చరిత్రలో కనిపించేటువంటి మొట్టమొదటి సంఘటన. తర్వాత అలాంటిదే మనకు వాస్కోడిగామ వస్తాడు. 1498లో వస్తాడు. వచ్చినప్పుడు వాడిని జామరింద్ అనేటువంటి రాజు అతన్ని సాదరంగా ఆహ్వానించి వాడిని సన్మానం చేసి వాడికి దారి చూపిస్తాడు. దానివల్ల ఏమైపోతుంది, ఇప్పటికి కూడా ఈ కన్వర్షన్స్ అన్నటువంటి విషయం ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. ఆ వాస్కోడిగామ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. అది జామరింద్ చేసినటువంటి పని. అలాగే మహమ్మద్ ఘోరీ ఆ బ్యాటిల్ ఆఫ్ తరైన్ అంటారు. బ్యాటిల్ ఆఫ్ తరైన్ 1192లో వచ్చినప్పుడు మహమ్మద్ ఘోరీ వచ్చినప్పుడు యుద్ధానికి వస్తాడు. భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇక్కడ రాజు వచ్చేసి పృథ్వీరాజ్ చౌహాన్. ఆ పృథ్వీరాజ్ చౌహాన్ చాలా పరాక్రమంగా ఎదురు తిరిగి ఘోరీని చాలా సార్లు ఓడిస్తాడు. కానీ చివరిలో 16వసారి 17వసారి ఘోరీ వచ్చినప్పుడు గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క సొంత మామ, అతను జయచంద్రుడు ఉన్నటువంటి రాజు పృథ్వీరాజ్ చౌహాన్ కాదని అతనికి మహమ్మద్ ఘోరీకి అతన్ని అండదండగా నిలుస్తాడు. ఎప్పుడైతే అలా నిలుస్తాడో ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు. పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధంలో చనిపోతాడు. మరి అతను ఘోరీ అన్నటువంటి వాడు మరి జయచంద్ర నాకు సహాయం చేశాడు కదా, అతన్ని కూడా వదిలిపెట్టాడు. అతన్ని కూడా చంపేస్తాడు. అతన్ని కూడా చంపేసేసి అతను ఏం చేస్తాడంటే తర్వాత తన వంశవస్తులను, తన కులం వాళ్ళను, తన మతం వాళ్ళని రాజ్యానికి అభిషిక్తులుగా చేసి వాడు వెళ్ళిపోతాడు ఘోరీ. అలాగే మనకు అక్బర్ కాలంలో కూడా తెలుస్తుంది. అక్బర్ ఉన్నప్పుడు అక్బర్ యొక్క గొప్ప సేనాధిపతి ఎవరు అంటే మ్యాన్ సింగ్. అతను మనవాడే. అతను అక్బర్ సహాయం చేసి ఏం చేస్తాడంటే రాణా ప్రతాప్ ఓడిపోయేదానికి బ్యాటిల్ ఆఫ్ చెప్తారు బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ అన్నటువంటి యుద్ధము. ఇది 1576 సంవత్సరంలో జరుగుతుంది. 1576లో జరిగే సంవత్సరంలో జరిగేటువంటి బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్లో రాణా ప్రతాప్ను వాళ్ళు ఓడించేస్తారు. మరి అంతా ఒకరినొకరు ఇలా ఓడించుకోవడము, ఒకరికొకరు సహాయం చేయడము. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు మన వాళ్ళే ఇంగ్లీష్ వాళ్ళకి సహాయం చేస్తారు. మన వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకి సహాయం చేసి ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడికి రావడానికి వీళ్ళే దారి చూపిస్తారు. మరి ఇలా ఐకమత్యం లేనటువంటి విషయం మనకు భారత చరిత్ర పుటల్లో మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పటికి కూడా ఐకమత్యం లేకుండానే ఉంది. ఐకమత్యం లేని దాని వల్ల ఎన్నో అనర్థాలు జరిగిపోతూనే ఉన్నాయి. అందువల్ల ధర్మరాజు చెప్పినటువంటి ఈ నీతి పరిభవే ప్రాప్తే వయం పంచోత్తరం శతం పరస్పర విరోధే వయం పంచశతం తుతే అన్నటువంటి భావన, మరి ధర్మరాజు చెప్పినటువంటి ఈ గొప్ప నీతి ఎందుకు జీర్ణించుకోలేకపోయాం మనము అని ఆలోచన చేస్తే మనలో ఐకమత్యం లేని దాని వల్ల ఇలా అయిపోతుంది అన్నటువంటి విషయం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది ఈ కథలో తెలుసుకునేటువంటి గొప్ప నీతి. మరి రెండవ గొప్ప విషయం ఏమిటంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, సాధారణంగా చాలా మంది ఏమనుకుంటారంటే కర్ణుడు అన్నటువంటి వాడు చాలా గొప్ప యుద్ధ వీరుడు, మరి అర్జునుడు కూడా అతన్ని జయించలేనటువంటి వాడు, అతన్ని ఏదో దొంగ యుద్ధంలో చంపేశారు అది ఇది అని చెప్తుంటారు. మరి కర్ణుడు అర్జునుడితో ఓడిపోయినటువంటి చాలా సందర్భాలు మనకు మహాభారత కథలో కనిపిస్తాయి. మరి అర్జునుడు ఒక్కసారి కూడా కర్ణుని చేతిలోనే ఓడిపోలేదు, ఎవరి చేతిలోనే ఓడిపోలేదు. అర్జునుడు ఎవరి చేతిలోనే ఓడిపోలేదు అతను. అలాంటి అర్జునుడు మరి కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అన్నటువంటి వాదన ఎందుకు వచ్చిందో మరి తెలియదు. కర్ణుడి మీద ఎందుకు ఆ విపరీతమైనటువంటి అభిమానమో తెలియదు. ఈ దుష్ట బుద్ధుల ప్రేరేపణ చేసినటువంటి వాడు కర్ణుడు. మరి కర్ణుడు ఇక్కడ ఏమయ్యాడు? కర్ణుడు తన ప్రధానమైనటువంటి తన మిత్రుడైనటువంటి దుర్యోధన్ని యుద్ధరంగంలో వదిలిపెట్టి తన ప్రాణ భీతికై అతను పారిపోయినటువంటి వాడు కర్ణుడు. గంధర్వుల చేతిలో ఓడిపోయినటువంటి వాడు కర్ణుడు. అదే గంధర్వులను అర్జునుడు గెలిచాడు. మరి అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అంటే మరి ఏమిటి ఈ ప్రశ్న మరి ఈ ప్రశ్నలు వేస్తుంటారు, చాలా మంది వేస్తుంటారు. ఎందుకంటే సినిమాల యొక్క మహత్యం, సినిమాలో కర్ణుడికి ప్రధానమైనటువంటి హీరో అయినటువంటి సందర్భంలో కర్ణుడు గొప్పవాడు అర్జునుడు తక్కువవాడు అని చూపిస్తుంటారు. మరి ఇలాంటిదంతా చాలా తప్పు కదా మరి. కాబట్టి కర్ణుని యొక్క పరాక్రమాన్ని బాగా ఎండగట్టినటువంటి కథ ఈ కథ. గంధర్వుడి చేతిలో చిత్తుగా ఓడిపోయినటువంటి కర్ణుడు, ఆ గంధర్వులను గొప్పగా జయించినటువంటి అర్జునుడు, ఇద్దరు మనకు కనిపిస్తారు ఇక్కడ. ఇది ఒక గొప్ప సందేశం ఈ కథలో మనకు కనిపిస్తుంది. తర్వాత ఈ కథలో మనకు కనిపించేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే వంశ ప్రతిష్ట, తర్వాత శరణాగత వత్సలత. ఈ రెండు మనకు చాలా గొప్పగా కనిపిస్తుంది. వంశ ప్రతిష్టకు భంగమైనప్పుడు
మనం అందరం కలిసి యుద్ధం చేయాలి, మనం అందరూ కలిసి ఐకమత్యంతో ఉండాలి వంశ ప్రతిష్ట కోసం. వంశం కోసం మనము వ్యక్తిని వ్యక్తిని కావాల్సింటే పోగొట్టుకోవచ్చు, తర్వాత ఒక గ్రామాన్ని పోగొట్టుకోవచ్చు, కానీ ఆ వంశ ప్రతిష్ట అన్నటువంటిది ముఖ్యం. వంశ ప్రతిష్ట కోసం అందరూ ఐకమత్యంగా ఉండాలి. తర్వాత ధర్మరాజు అంటాడు, ఏం చెప్తాడంటే, చూడు భీమసేన, మనది శరణాగత వత్సలత అన్నటువంటిది మన రక్తంలో ఉన్నటువంటిది కదా క్షత్రియులకు అని అంటాడు. ఏమిటి క్షత్రియులకు ఎందుకుంది శరణాగత వత్సలత అంటే, క్షత్రియుడు అన్నటువంటి పదం తీసుకోండి. క్షత్రియుడు అన్నటువంటి పదం తీసుకుంటే క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ అని చెప్తారు. అంటే ఎవరైనా బాధల్లో ఉండి దుఃఖంలో ఉండి నన్ను రక్షించు రక్షించు అంటే రక్షించేటువంటి వాడు క్షత్రియుడు అని దానికి డెఫినేషన్, క్షత్రియునికి డెఫినేషన్. క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. కాబట్టి ఆ క్షత్రియుని యొక్క వాడి యొక్క కర్తవ్యం ఏమిటి? వాడి కర్తవ్యం ఏమిటంటే 10 మందిని రక్షించాలి. శరణు ఉన్నటువంటి వాడిని రక్షించాలి. వాడు శరణు ఉన్నటువంటి వాడిని రక్షించకపోతే వాడు క్షత్రియుడే కాదు. మరి ధర్మరాజు తన నీతిని చెప్తున్నాడు. మరి మన మన నైపుణ్యత ఏమిటి? మన నైపుణ్యత ఏమిటి లేకుంటే మన యొక్క బేసిక్ కర్తవ్యం ఏమిటి అంటే, మనకు శరణు అన్నటువంటి వాడిని కాపాడాలి. కాపాడకపోతే మనం క్షత్రియులే కాదు. కాబట్టి ఈ 2 అంశాల మీద ఆధారం చేసుకునేసి వంశ ప్రతిష్ట, శరణాగత వత్సలత అన్నటువంటి 2 స్తంభాల మీద పునాదిగా చేసుకునేసి యుద్ధాన్ని చేయమంటాడు ధర్మరాజు. మరి యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో జరిగినటువంటి కథ అంతా మనం చెప్పుకున్నాము. ఇది 3వ విషయం. 4వ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, చరిత్రకారులు భారతదేశ చరిత్రను రాసేటువంటి సందర్భంలో చాలా చోట్ల భారతీయుల్ని కించపరుస్తూ రాస్తూ వచ్చారు. దానికి ఉదాహరణ ఏమిటంటే, వాళ్ళు రాస్తారు, చరిత్రకారులు రాస్తారు, ఈ ఈ గుర్రాలు కానీ ఏదైనా పశువులు అనుకోండి, పశువులు ఏదైనా పశువు కావచ్చు, అనిమల్స్ అంటాం కదా, ఈ పశువులకు ముద్ర వేయడము లెక్కించడము అన్నటువంటిది 12వ శతాబ్దం వరకు లేదు. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ అన్నటువంటి వాడు దాగ్ అండ్ చహ్రా అన్నటువంటి సిస్టమ్ అతను మొదలుపెట్టాడు అని చెప్పి గొప్పగా అల్లావుద్దీన్ ఖిల్జీని గురించి రాస్తారు. ఏం రాస్తారంటే, దాగ్ అండ్ చహ్రా సిస్టమ్ స్టార్టెడ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇప్పుడు చెప్తారనమాట, ఆ సంవత్సరం ఏదో చెప్తారు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడు అంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 to 1316, 1196 నుంచి 1316 వరకు ఉన్నటువంటి రాజు అతను మిలిటరీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాడు అతను, ప్రవేశపెట్టినటువంటి వాడు అతను అని చెప్పేసి చాలా మంది రాస్తుంటారు. కానీ మహాభారతంలో ఎప్పుడు 5000 సంవత్సరాల ముందే ఆ గోవులకు ముద్ర వేయడము లెక్కించడము అనేటువంటిది భారతంలో మనకు కనిపిస్తూనే ఉంది. గోవులు ఎందుకంటే అప్పటి కాలంలో గోవులు ఎక్కువగా ఉండేది. మరి గోవుల సంతతి క్షీణించి గుర్రాల సంతతి వచ్చేప్పటికి గుర్రాల మీద లెక్కించడం అనేటువంటిది 12వ శతాబ్దంలో గుర్రాలు లెక్కించడంలో ఆశ్చర్యం ఏముంది? మరి అది మనం చూడమన్నమాట. భారతాన్ని మనం తిరగవేసి చదివితే తెలుస్తుంది మన చరిత్ర ఎంత తప్పు ఉందో అనేటువంటిది తెలుస్తుంది. మరి చరిత్రను తెలుసుకోవాలంటే కూడాను భారతాన్ని చదవాలి. భారతాన్ని చదివితే మనకి ఎన్నో విషయాలు, నానుడులు, తాము చేసినటువంటి పని తాము చేసే పని గంధర్వులు చేశారు, ఇలాంటి నానుడులు, సామెతలు, ఇలాంటివన్నీ ఎన్నో మనకు తెలుస్తాయి. కాబట్టి భారతాన్ని చక్కగా చదవాలి అని చెప్తూ ఈ 100వ కథను నేను ముగిస్తున్నాను. వచ్చే కథలో మళ్ళీ కలుసుకుందాం. వచ్చే కథ 101వ కథ ఏమవుతుందో చూద్దాము. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.